గురజాల నియోజకవర్గం మాచవరం మండలం వేమవరం అన్నదమ్ములందరికీ ప్రజలందరికీ నా తరఫున మన ఎమ్మెల్యే వై శ్రీనివాస్ గారి తరఫున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం మీరు మౌనం పాటిస్తే ఎందుకు వచ్చాం ఇక్కడికి? మన 700 ఎకరాలు మన భూమి 700 ఎకరాలు మాచవరం మండలం దాచేపల్లి మండలంలో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు ఆయన సొంత కంపెనీ 86% ఈ సరస్వతి పవర్ ప్లాంట్ లో మన 2000 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని ఆ రోజున ఒకటే మాట ఇచ్చారు, ఇక్కడున్న మేము మన పిల్లలకి మేము ఉద్యోగాలు ఇస్తాం, మీ భూములు మాకు అమ్మండి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అటు తేలి ఇటు తేలి రాష్ట్ర ప్రజల సమస్య, మీ ఇంటి సమస్య ఇది, సమస్య ఇష్టం లేకుండా భూములు అమ్మారు. గతంలో పెట్రోల్ పంపులేసి మణికంట స్ట్రైట్ ఉన్నాడు, పంపులేసి భయపెట్టారు. ఇక్కడ మణికంట చిన్నంగా ఉన్నాడు. ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము, కారు మీద ఉన్నాడు. మణికంట భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీకు ధైర్యంగా ఉండడానికి వచ్చాం. మేము వాళ్ళు కోడెల శివప్రసాద్ గారిని డాక్టర్ ఆయన ఇది ఎవడో వచ్చాడు. కోడెల శివప్రసాద్ గారిని 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞులు ఆయన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు వచ్చేసిన ఫర్నిచర్ ని ఇంకా అసెంబ్లీ కట్టలేదు. ఇంకా అప్పటికి అలా స్వామి నిలబడిస్తుడు, స్వామిని నింపవా? ఆ టైంలో ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలో తెలియక ఆయన ఆఫీస్ లో పట్టక ఆయన ఇంట్లో పెట్టి తర్వాత లెటర్ రాశారు అసెంబ్లీకి, నా దగ్గర ఫర్నిచర్ ఉండిపోయింది, మీరు తీసుకెళ్ళండి, లేదంటే కట్టేయమంటే కట్టేస్తానని. ఆయన మీద ఆయన్ని కృషించి వేధించి చంపించేశారు. అలాంటిది ఈ రోజున 100 ఎకరాలు ఇంకా ఎన్ని వందల ఎకరాలు ఇంకా అన్ని ఎకరాలు తెలియలేదు. 1500 ఎకరాలు 20 లక్షల ఫర్నిచర్ ని కోడెల శివప్రసాద్ గారు చెల్లించలేదని చెప్పి ఇంత వేధించిన వ్యక్తి ఈ రోజున సరస్వతి పవర్ ప్లాంట్ అని చెప్పి ఈ రోజున దీనికి ఇంకా రైతాంగానికి న్యాయం జరగల, సరైన పరిహారం ఇవ్వాల. దగ్గరున్న డీటెయిల్స్ మీకు చదివి వినిపిస్తున్నాను. మన వేమవరంలో 710.6 ఎకరాలు, శ్యామయ్యపాలెంలో 273 ఎకరాలు, పింగళి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగేడ గ్రామంలో 107.36 ఎకరాలు, మొత్తం రైతాంగం దగ్గరికి కొన్నది 1184 ఎకరాలు, పట్టా ల్యాండ్ 1083.715 ఎకరాలు, చుక్క భూమి 77 ఎకరాలు దాదాపు. ఇందులో మాకు సెంటు భూమి ఎవరికి లేదని చెప్తే ఈ రోజు నేను ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ గొడవ వస్తే బయటికి నా అధికారులు ఆదేశిస్తే రెవెన్యూ అధికారుల్ని కలెక్టర్ గారికి మనం ఆదేశిస్తే ఈ రోజుకి
24 ఎకరాల అసైన్డ్ భూమి, ఎస్సీ కుటుంబాలకు చెందిన భూమి ప్రభుత్వం వారికి దున్ని వారికి సంపాదించుకునే